పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో పహల్గాం టెర్రరిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను హతమార్చాయి భారత బలగాలు. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. చివరకు దాచిగం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా భద్రతా దళాలపైకి టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. 3 ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. వీరిలో ఒకరు పెహల్గాం దాడికి పాల్పడిన సులేమాన్ షా అలియాస్ మూసా ఫౌజీ ఉన్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న పెహల్గాంలోని టూరిస్టు ప్రాంతమైన బైసరన్ లోయ దగ్గర టెర్రరిస్టులు మారణ హోమానికి పాల్పడ్డారు. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి ఒక కాశ్మీరీ సహా 26 మందిని చంపారు. పెహల్గాం అటాక్కు మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ మూసా ఫౌజీ. జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే టెర్రరిస్టు ఆర్గనైజేషన్ టీఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర సంస్థలో కమాండర్. ఆపరేషన్ మహాదేవ్ ఎన్కౌంటర్లో చనిపోయిన 3 ఉగ్రవాదుల్లో ఇతను ఉన్నాడు. దీంతో పెహల్గాం అటాక్కు రివెంజ్ తీర్చుకుంది ఇండియా.